2 పార్ట్స్ కింద ఇది థర్డ్ పార్ట్. డోపమైన్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. చిన్న చిన్న టాస్క్లు కంప్లీట్ చేసుకుంటూ ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయడం, అండ్ వర్కౌట్ లాంటిది, సెల్ఫ్ కేర్ లాంటివి తీసుకోవడం, స్వీట్స్ లాంటివి తిన్నా, లేకుంటే ఈవెన్ ఫోన్స్ లాంటివి చూసినా, ఇష్టమైన పనులు ఏమన్నా చేసినా కూడా ఆ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. బ్యాడ్గా ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది, గుడ్గా ఉపయోగించుకుంటే మన హ్యాపీనెస్కి ఎట్లా కారణంగా ఉంటుంది, మన హెల్త్కి ఎట్లా కారణం అవుతుంది అనేది నేను చెప్పాను. సెకండ్ది వచ్చేసి ఆక్సిటోసిన్. దీని పేరే లవ్ హార్మోన్. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినారా, మన ఫేవరెట్ పర్సన్ కనుక కనబడకపోయినా, పెట్ కనబడకపోయినా, అంటే యానిమల్ ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులు ఇలాంటివి కనబడకపోయినా ఒక రకమైన బాధ, ఏడుపు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు కనుక దూరం అయిపోతే. అరే ఏందిరా ఇది, వాళ్ళల్లో ఏముందిరా అంత డిప్రెస్ అయిపోవడానికి అని మనం అనుకుంటుంటాం. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళతో ఉన్నప్పుడే ఈ లవ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది, అది ఆక్సిటోసిన్. ఇది హగ్ చేసుకున్నప్పుడు కానీ, లేకుంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు కానీ, మంచి మ్యూజిక్ వింటున్నా కానీ, మనకు మంచి బాండింగ్ ఉన్నా కానీ ఈ ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుంది. అందుకే ఈ సెల్ఫ్ బాండింగ్ అనేది ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళకి అంత తేలిగ్గా లొంగరు. వీళ్ళు ఇక్కడ సాటిస్ఫై అయిపోతారు. సో అవతల వాళ్ళు ఎంత మొత్తుకుంటున్నా కూడా వీళ్ళు వదులుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు వదులుకున్నారంటే ఇంకా తర్వాత వాళ్ళే డిప్రెస్ అయిపోతుంటారు. అవతల వాళ్ళ నుంచి ఎంత ప్రేమ వస్తున్నా కూడా వీళ్ళు కనుక వదిలేసుకుంటుంటే అర్థమైపోతుంది. విపరీతమైన ఇరిటేషన్, కోపం, చిరాకు ఇంకా ఎక్కువ అయిపోతుంటుంది. అంటే వీళ్ళు డ్యామేజ్ చేసుకుంటున్నప్పుడు ఎక్కువ ఇరిటేట్ అయిపోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే మంచి ఫుడ్, ఎక్సర్సైజ్, స్లీప్ అంతా వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, ఇతరులతో బాగానే ఉంటారు. వాళ్ళు బాగా ఉండి వదిలేసిన వాళ్ళు కూడా ఈ సెల్ఫ్ బాండ్ కనుక పోతే వాళ్ళు కూడా ఈ ఆక్సిటోసిన్ అనేది తక్కువ అయిపోయేసి చాలా సఫర్ అవుతుంటారు. అట్ ది సేమ్ టైం ఒక మనిషికి కూడా అడిక్ట్ అయినా, ఒక పెట్కి అడిక్ట్ అయినా, ఒక మదర్ అండ్ బేబీ వీళ్ళిద్దరు కూడా ఒక బిడ్డకి పాలు ఇచ్చేటప్పుడు ఆవిడ సంతోషంగా ఉంటుంది, ఎత్తుకున్నప్పుడు సంతోషంగా ఉంటుంది, బిడ్డ సంతోషంగా ఉంటుంది, ఫ్రెండ్స్తో గడిపినప్పుడు, వాళ్ళని టచ్ చేసినప్పుడు, ఒక ఫ్రెండ్స్ తోటి మనం బాధాకరంగా ఉన్నప్పుడు ఒకరిని హగ్ చేసుకున్నప్పుడు, ఏడుపుకి, ఒక ఓదార్పుకి అవతలతోటి మనం ఉన్నప్పుడు కానీ ఈ ఆక్సిటోసిన్ అని రిలీజ్ అయ్యేసి మనం హ్యాపీగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మూడ్ బాగాలేనప్పుడు అందుకే మన వాళ్ళతోటి ఎవరితోటైనా కలవాలి, అట్లా బయటికి వెళ్ళండి, తిరిగి రండి అని చెప్పేది. సో ముఖ్యంగా మదర్ కూడా ఎన్ని కష్టం ఉన్నా కూడా బిడ్డను పట్టుకుంటే ఎక్కడి నుంచి అయినా వెళ్ళి ఇంటికి రాగానే బిడ్డను చూడగానే సంతోషంగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళొచ్చి ఒక పెట్ యానిమల్, కుక్క, ఇంట్లో పిల్ల ఏదన్నా వాళ్ళని చూడగానే సంతోషంగా ఉంటుంది. వాళ్ళు లేనప్పుడు మాత్రం విపరీతమైన డిప్రెషన్, బాధకి వెళ్ళిపోతారు. రీజన్ ఏంటంటే ఈ ఆక్సిటోసిన్ అనేది. సో ఎప్పుడైతే ఈ టచ్ అనేది దీని మీద హై ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళు దూరంగా ఉండేటప్పుడు